హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ శృతితో, నువ్వు నీ భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటేనే ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది. ఇంతలో కామాక్షి చంద్రకళ దగ్గరకు వస్తుంది. కాపురం ఎలా చేయాలో నువ్వే చెప్పాలి, మరి నీ కాపురం చక్కదిద్దుకోవడం చేత కాదు, కానీ నా కూతురుకు సలహాలు ఇస్తున్నావా అని అడుగుతుంది. చంద్రకళ, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న చిరాకులు, చీతరింపులు సహజం. సమయానికి తగ్గట్టు సర్దుకుపోవాలి. సమయం దొరికినప్పుడు భర్తను కొంగుకు కట్టేసుకోవాలి. అంతేకాని కాదనుకుంటామా? ఒకరికొకరం కాకుండా పోతామా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా భర్త మళ్ళీ దగ్గరవుతాడు. ఆ నమ్మకం, సామర్థ్యం నాకున్నాయి. అది లేని వాళ్ళే భర్తను వదిలి కాపురం కూల్చుకొని పుట్టింటి మీద పడి బతుకుతారు మీలాగా అంటుంది. కామాక్షి, ఎంత మాట అన్నావే అంటుంది. చంద్రకళ, మీరన్న మాటలకే క్లారిటీ ఇచ్చాను పిన్ని. నన్ను కార్నర్ చేయడం మానేసి మీ కూతురి జీవితం ఎలా దారిలో పెట్టాలో ఆలోచించండి. కాపురం విషయంలో శృతి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా చూసుకోండి అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. కామాక్షి, ఎంత పొగరే దీనికి అంటుంది. శృతి, అవునమ్మా, చంద్ర బాగా తెగించింది. తన జోలికి వెళితే మనం బురదలో కాలేసినట్టే అంటుంది. అప్పుడే శ్యామల హడావిడిగా కామాక్షి దగ్గరకు వస్తుంది. కామాక్షితో, వదిన శృతిని తీసుకుని కిందికి రమ్మని చెప్పింది అని చెప్పి శ్యామల కిందికి వెళ్ళిపోతుంది. ఇక జగదీశ్వరి, రఘురామ, జలరాజ్ శృతిలను సోఫాలో కూర్చోపెట్టి జలరాజ్ శృతిలకు బట్టలు పెడుతూ ఉంటారు. అప్పుడే శాలిని క్రాంతి దగ్గరకు వచ్చి అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. రఘురామ్, అవన్నీ తర్వాత, ముందు ఈ లాంఛనం పూర్తి కానివ్వండి అనడంతో శాలిని, క్రాంతి ఆగుతారు. జగదీశ్వరి చంద్రకళను బట్టలు తెమ్మంటుంది. చంద్రకళ తెచ్చిన బట్టలు చూస్తూ జలరాజ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జగదీశ్వరి శృతి జలరాజ్లకు బొట్టు పెడుతుంది. జగదీశ్వరి శృతికి, రఘురామ్ జలరాజ్కి బట్టలు ఇస్తారు. జలరాజ్ డబ్బుల కోసం వెతుకుతూ ఉంటే విరాట్ జలరాజ్ దగ్గరకు వచ్చి, ఒట్టి బట్టలే బ్రో, క్యాష్ ఎక్స్పెక్ట్ చేయకు అంటాడు. శ్యామల శృతితో, చూడడం ఆపేసి ఆశీర్వాదం తీసుకోండి అంటుంది. జలరాజ్ శృతి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శ్యామల, పిండి వంటలు చేయాలి, తలా ఒక చెయ్యి వేతురు కానీ పదండి అంటుంది. ఇక శాలిని క్రాంతిని రూమ్ లోపలికి తీసుకొస్తుంది. క్రాంతితో, మినిస్టర్ పిఏకి బావగారిని కాల్ చేయమని చెప్పావు కదా, చేశారా అని అడుగుతుంది. క్రాంతి, ఇంకా చేయలేదనుకుంటాను, పండగ హడావిడిలో ఉన్నాం కదా, మెల్లిగా చేస్తాడులే అంటాడు. శాలిని, ఇలాంటి విషయాలలో లేట్ చేయకూడదు క్రాంతి. మనము వాళ్ళ టైం వేస్ట్ చేశాం కాబట్టి వెంటనే సారీ చెప్పాలి. లేదంటే మనము రెక్లెస్గా ఉన్నామనుకుని నెక్స్ట్ టైం వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, అప్పుడు మన పని జరగదు అంటుంది. క్రాంతి, కరెక్టే, అన్నయ్యకి ఇంకోసారి చెప్తాను అంటాడు. శాలిని, అన్నింటికీ బావగారి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు క్రాంతి? నువ్వే డైరెక్ట్గా కాల్ చేసి ఎందుకు కలవలేకపోయావో ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. ముందు పని కావాలి అనుకున్నప్పుడు మొహమాటానికి వెళ్ళకూడదు క్రాంతి. పిఏ గారి ఫోన్ నంబర్ కూడా నీ దగ్గర ఉంది కదా, ఫోన్ చెయ్యి అంటుంది. క్రాంతి మినిస్టర్ పిఏతో ఫోన్లో మాట్లాడి విరాట్ మినిస్టర్ పిఏని అసలు కలవలేదు అని తెలుసుకుంటాడు. క్రాంతి, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శాలిని, పిఏ గారు ఏమన్నారు అని అడుగుతుంది. క్రాంతి, ఆవిడ ఎవరిని పంపించలేదంట, అసలు అన్నయ్య ఆమెకు ఫోన్ చేయలేదంట అంటాడు. శాలిని, ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నాను. నువ్వు బిజినెస్లో డెవలప్ అవ్వడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు క్రాంతి అంటుంది. క్రాంతి, శాలిని, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. శాలిని, నువ్వు నా మాట కొట్టి పారేస్తావని నేను కామ్గా ఉన్నాను. నువ్వు అడగగానే హెల్ప్ చేయడానికి ముందుకొచ్చినప్పుడు నాకు బావగారి మీద డౌట్ వచ్చింది క్రాంతి. పైకి నీకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూనే ఇండైరెక్ట్గా నీ బిజినెస్ ముందుకు వెళ్లకుండా అడ్డుపడాలని చూస్తున్నాడు అంటుంది. క్రాంతి, అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు అని అడుగుతాడు. శాలిని, పిఏ గారికి ఫోన్ చేయకుండానే మీటింగ్ అరేంజ్ చేశానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. నీకు అనుమానం రాకూడదని నీ బిజినెస్ విషయంలో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ మాట్లాడారు. నీకు రకరకాల సజెషన్స్ ఇచ్చారు, ష్యూరిటీ సైన్ కూడా చేశారు. మినిస్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి మీటింగ్ అరేంజ్ చేసినట్లు డ్రామా ఆడారు అంటుంది. క్రాంతి,
నిజంగా డ్రామా అయితే అన్నయ్య నన్ను గెస్ట్ హౌస్ వరకు ఎందుకు తీసుకెళ్తాడు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నువ్వు అనవసరంగా అన్నయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అంటాడు. శాలిని, నా ఆలోచన తప్పైతే మంచిదే, కానీ నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ క్రాంతి. ఇది చేజారితే నువ్వు తట్టుకోలేవు. అదే నా భయం. మీ అన్నదమ్ముల మధ్య మళ్ళీ డిస్టర్బెన్సెస్ రాకూడదని చెప్తున్నాను అంటుంది. క్రాంతి సరే అంటూ నేను అన్నయ్యతో మాట్లాడి క్లారిటీ తీసుకుంటాను అంటాడు. ఇక రఘురామ్ లాన్లో కూర్చుని అరిసెలు తింటూ ఉంటాడు. జల్రాజ్ అటుగా వెళ్తూ తనకు అల్లుడు మర్యాదలు జరగడం లేదనుకుంటూ రఘురామ్ని చూసి, మతిమరుపు మహాశయుడు ఒంటరిగా దొరికాడు, ఏదో ఒకటి చెప్పి ఎంతో కొంత లాకేయాలి అనుకుని రఘురామ్ దగ్గరకు వస్తాడు. ఏంటి బిగ్ డాడీ ఒంటరిగా కూర్చున్నారు అంటాడు. రఘురామ్ కూర్చోరా థీఫ్ మై సన్ అంటూ దొంగలా వచ్చి నాకు వరుసకి కొడుకయ్యావు కదా అంటూ దొంగనా అంటూ ఉంటే జల్రాజ్ అక్కడితో ఆపేయండి, సెన్సార్ ఇష్యూస్ వస్తాయి అంటాడు. జల్రాజ్ ఎన్ని రోజులని చేపల ముక్కుని బ్రతకను, వచ్చే సంపాదన శృతి సోకులకే సరిపోవడం లేదు అంటాడు. రఘురామ్ దాంతో జాగ్రత్త రోయ్, 10 నిమిషాల్లో పర్సు ఖాళీ చేస్తుంది అంటాడు. జల్రాజ్ ఆల్రెడీ చేసేసిందండి, వారం రోజుల సంపాదన పూటలో తగలెట్టేసింది అంటాడు. రఘురామ్ కోరి మరీ చేసుకున్నావు కదా, బాగా అనుభవించు అంటాడు. జల్రాజ్ సలహా ఇస్తారని వస్తే మీరు కూడా అలా అంటారేంటండి అంటాడు. రఘురామ్ చెప్పరా ఏం సలహా కావాలి అంటాడు. జల్రాజ్ ఏదైనా బిజినెస్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంటాడు. రఘురామ్ మరి పెట్టుబడి అంటాడు. జల్రాజ్ అది మీరే చూడాలండి అంటాడు. రఘురామ్ సీరియస్గా చూడడంతో మీరలా చూడకండి అంటాడు. మీరు తప్ప మాకు దిక్కెవరు అంటూ, అయినా నేను అడిగేది మీ ఇంటి పిల్లని సుఖపెట్టడానికే కదా, మీ మేనకోడలు 10కి 25కి ఎదురు చూస్తుందంటే మీకే కదా చిన్న చూపు అంటాడు. రఘురామ్ సరే ఏం బిజినెస్, ఎంత కావాలి అంటాడు. జల్రాజ్ రాజమండ్రి నుంచి రొయ్యలు పీతలు చేపల లోడ్ హైదరాబాద్ వస్తుంది. ఆ డీలర్షిప్ తీసుకుని సిటీ అంతా డిస్ట్రిబ్యూట్ చేశామనుకోండి, 10 లక్షలు డిపాజిట్ పెడితే 25% ప్రాఫిట్ అంటాడు. రఘురామ్ మంచి ఆలోచనే అంటూ కానీ అంటాడు. జలరాజ్ హడావిడిగా ముందుకు రాబోతాడు. అరిసెల ప్లేట్ స్లిప్ అయ్యి కింద పడి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని ఆ సౌండ్కి రఘురామ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. జరిగింది మర్చిపోవడంతో జలరాజ్ రఘురామ్తో 10 lakhs 25% ప్రాఫిట్ వస్తుందని చెప్పాను కదా అంటాడు. రఘురామ్ వచ్చిందా అంటూ అయితే ఇచ్చెయ్యి అంటాడు. జలరాజ్ అది కాదండి, నేనే మిమ్మల్ని 10 లక్షలు సాయం అడిగాను అంటాడు. రఘురామ్ చేశాను కదా 10 లక్షలు, పైగా నేను వడ్డీ కూడా అడగలేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ మాత్రమే అడిగాను అంటాడు. జల్రాజ్ మళ్ళీ ఫ్యూజ్ కొట్టేసినట్టుంది, రివర్స్లో వస్తున్నాడు అనుకుంటాడు. రఘురామ్ అమాయకుడు, పైగా మతిమరుపు, మర్చిపోతాడనుకున్నావు కదా, నేను డబ్బులు మాత్రం అస్సలు మర్చిపోను, మర్యాదగా నా 10 లక్షలు నాకు ఇచ్చేయి అంటాడు. జల్రాజ్ అది కాదండి అంటూ ఉంటే రఘురామ్ జల్రాజ్ కాలర్ పట్టుకుని ఏది కాదురా, ముందు డబ్బులు ఇవ్వు అంటాడు. జల్రాజ్ అయ్యో దేవుడా, నా గతేంటి ఇలా తయారైంది అనుకుంటాడు. ఇంతలో శాలిని ఒక ట్రేలో ఫ్లవర్స్ తీసుకొని అటుగా వస్తూ ఉంటుంది. ఆ ట్రే కింద పడడంతో ఆ సౌండ్కి రఘురామ్ మైండ్ డిస్టర్బ్ అవడంతో రఘురామ్ జరిగిన విషయం మర్చిపోతాడు. జల్రాజ్తో ఇదేంటి నీ కాలర్ పట్టుకున్నాను అంటూ, సారీ జల్రాజ్, ఏదో మర్చిపోయినట్టున్నాను అంటాడు. జల్రాజ్ ఏం పర్లేదు అంటూ, మర్చిపోయి మంచి పని చేశారు అనుకుంటాడు. రఘురామ్ ఏదో అడుగుతున్నట్టున్నావు అంటాడు. జల్రాజ్ ఏం లేదు, అరిసెలు అడిగి తిన్నామని వచ్చాను అంతే అంటూ వెళ్ళిపోతాడు. ఇక శ్యామల జగదీశ్వరి కిచెన్లో ఉంటారు. శ్యామల జగదీశ్వరితో ఊళ్ళో సంక్రాంతి పండగ సందడిగా ఉంటుంది అంటూ, ఈసారి నాటకాలు కూడా బాగానే ఉన్నాయంట, కంచు రమ్మని ఒకటే గోలా అంటుంది. జగదీశ్వరి మరి వెళ్ళకపోయావా శ్యామల అని అడుగుతుంది. శ్యామల ఇక్కడ ఇన్ని సమస్యలుంటే మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను, అన్నయ్యకు పూర్తిగా నయమయ్యేదాకా మీరు వెళ్ళమన్నా వెళ్ళను నేను అంటుంది. జగదీశ్వరి పండగకి వెళ్ళి రమ్మన్నాను కానీ పూర్తిగా వెళ్ళిపోమనలేదు శ్యామల, ఇది నీ ఇల్లు, నిన్ను వెళ్ళమని ఎవరంటారు అంటుంది. శ్యామల మీరంతా ఉన్న చోటే నాకు పండగ వదినా అంటుంది. రఘురామ్ ఇంట్లోకి వస్తాడు. జగదీశ్వరి ఇంకా వంట కాలేదా అని అడుగుతాడు. జగదీశ్వరి అప్పుడే ఆకలేస్తుందా మీకు అని అడుగుతుంది. రఘురాము వంటింట్లో గుమ్మగుమ్మలేవి రావట్లేదు, అందుకే అన్నాను అంటాడు. శ్యామల కాసేపు ఆగన్నయ్యా,
వాసన పసిగట్టి మేము ఏం వండుతున్నామో గెస్ చెయ్యి అంటుంది. రఘురామ్ అదెంత పని, ఇట్టే కనిపెట్టేస్తాను అంటాడు. శ్యామల చూద్దాంలే అన్నయ్య అంటుంది. చంద్రకళ, విరాట్ కిందికి దిగి వస్తూ ఉంటారు. క్రాంతి అన్నయ్య అని పిలుస్తూ హాల్లోకి వస్తాడు. విరాట్ క్రాంతి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. క్రాంతి తనకు మిస్టర్ పిఏ విషయంలో అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ విరాట్ని నిలదీస్తూ ఉంటాడు. చంద్రకళ పక్కకు వెళ్ళి విరాట్కి ఫోన్ చేసి తను మినిస్టర్ పిఏ లాగా మాట్లాడతాను అని చెప్పి తనతో మాట్లాడమని అడుగుతుంది. విరాట్ స్పీకర్ ఆన్ చేసి సరిగా వినిపించట్లేదు, మళ్ళీ చెప్పమంటాడు. చంద్రకళ తన వాయిస్ మార్చి ఏంటి చెప్పేది, టైం వాల్యూ ఏంటో తెలుసా మీకు అసలు అంటుంది. మినిస్టర్ గారు పార్టీ పనుల్లో బిజీగా ఉన్నా మీ తమ్ముడి కోసం మీరు రిక్వెస్ట్ చేశారని చెప్పి మీకు హెల్ప్ చేయాలనుకున్నారు. కానీ మా పర్సన్ని మీ గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పి మీరే మీటింగ్కి అటెండ్ అవ్వకపోవడం ఏమిటి అని అడుగుతుంది. విరాట్ ఐఎమ్ సారీ మేడం, చిన్న ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయాను. నేను మీకు కాల్ చేసి అపాలజీ చెప్తామనుకున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు. తప్పుగా అనుకోకండి మేడం, అర్థం చేసుకోండి. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ మేడం అంటాడు. చంద్రకళ సరే ఇంకెప్పుడు అలా చేయకండి, మరో 2 డేస్లో మీటింగ్ అరేంజ్ చేస్తాను అంటుంది. విరాట్ ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అంటూ ఫోన్ కట్ చేస్తాడు. క్రాంతి, శాలిని ఒకరినొకరు చూసుకుంటారు. ఇక విరాట్, చంద్రకళ ఫోన్లో అర్జున్తో మాట్లాడుతూ ఉంటారు. చంద్రకళ గుడ్ మార్నింగ్ అర్జున్ గారు, హ్యాపీ సంక్రాంతి అంటుంది. అర్జున్ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి అంటాడు. చంద్రకళ వాయిస్లో జోష్ లేదేంటి అని అడుగుతుంది. అర్జున్ సరదాగా ఉండే సిచ్యుయేషన్ నాకు ఇప్పుడు లేదు అంటాడు. చంద్రకళ ఏమైందండి అని అడుగుతుంది. అర్జున్ పాప చాలా ఇబ్బంది పెడుతుంది చంద్రగారు, ఒకసారి మీరు ఇంటికి రాగలరా అని అడుగుతాడు. చంద్రకళ సరే అండి అంటుంది. చంద్రకళ విరాట్తో పాప అర్జున్ గారిని అమ్మ రాలేదని ఇబ్బంది పెడుతుందంట అంటుంది. విరాట్ నువ్వు పాప గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నిన్ను సపోర్ట్ చేసే పొజిషన్లో నేను లేను అంటాడు. చంద్రకళ వెళ్ళడానికి హాల్లోకి వస్తుంది. విరాట్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోపడతాడు. చంద్రకళ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉంటే విరాట్ చంద్రకళను చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.